పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. శ్రీనివాస్ గారు పిరమిడ్ మాస్టర్ అంటే హెల్త్ వెల్త్ ప్రతి ఒక్కరికి రెండు సమస్యలే ఉంటాయి. మీరు ధ్యానం చేస్తే సర్వ రోగాలు పోతాయన్నాడు. చాలా పోయా ధ్యానం చేస్తే రోగాలు పోయేలాగా ఉంటాయి. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, మరి డాక్టర్లు ఎందుకుని మెడికల్ షాపులు ఎందుకున్నాయి? ఇంద్రియాలన్నీ మనసు చేతిలో ఉన్నాయి. మరి మనసు ఎవరి చేతిలో ఉంది? దీనినే భగవద్గీతలో అన్ని క్లియర్గా చెప్పాడు కృష్ణుడు. ఈ శరీరం శాశ్వతం కాదు. దీంట్లో విశ్వ చైతన్య శక్తిని గ్రహించే ఒక గ్రాహక శక్తి ఉంది. దాని కింద మీరు కూర్చున్నారు కాబట్టి మీరు గ్రాహక శక్తులన్నీ పైన ఉన్నాయి. పాపాలు చేసేది పుణ్యాలు చేసేది మనసే. అసలు శ్రీ చక్రం అంటే ఏంటి, మనిషికి ఎలా ఉపయోగపడుతుంది? శ్రీ చక్రము, శ్రీ అంటే మీరు ఎవరితో కళ్ళు ఎరగని మాట్లాడాలంటే వీళ్ళు తాగారా నేను తాగానా, ఫుల్ బాటిల్ ఎత్తినట్టు ఉంటుంది అంటారు. తిరుపతికి ఒక భక్తుడు వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి నువ్వు గాని నాకు గాని 1,00,000 రూపాయలు ఇస్తే నేను నీకు 10,000 ఇస్తా. కమిషన్ ఇస్తారా ఆయనకి? సపోజ్ నేనే దేవుణ్ణి, మీరు నన్ను కోరుకున్నారు, మీరు నన్ను అడిగారు, నేను ఎందుకు ఇవ్వాలి? కోటగాడు అడుగుతాడు నేను ఎందుకు ఇవ్వాలి అని. మరి నాకేంటి? హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. శ్రీనివాస్ గారు పిరమిడ్ మాస్టర్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. సో ఎలా వచ్చింది సార్ మీకు థాట్ ఇలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి, ఇలాంటిది ఒకటి ఉంది, నలుగురికి ఉపయోగపడాలి, తెలియదు అది సనాతన ధర్మంలో ఉంచి చెప్పినవే ఇది మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా, బట్ కరెక్ట్గా మనకి ఇది ఎన్కాష్ చేసుకోవడం ఈ భాషలో చెప్పాలంటే తెలియదు. సో అలాంటి వాళ్ళకి మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు కదా, ఆ వెరీ థాట్ ఎక్కడ బీజం వేసింది? జనరల్గా నేను 2005లో మెడిటేషన్కి వచ్చాను. సో అక్కడ మామూలుగా మెడిటేషన్ నేర్పించినప్పుడు జనరల్గా ఏ చెట్టు కిందో లేకపోతే ఊరి చివరికి తీసుకెళ్ళి మెడిటేషన్ ధ్యానం అనేది నేర్పిస్తారు. జనరల్గా ప్రశాంతంగా ఉన్నస్తారు. మాకు ఒక బిల్డింగ్లో తీసుకెళ్ళి బిల్డింగ్లో చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టి, మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ పెట్టి ధ్యానం నేర్పించారు. ధ్యానం అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు దాకా దానికన్నా ముందు పాంప్లెట్లు ఇచ్చారు ధ్యానంకి రండి అని. ధ్యానం అంటే ఏమిటని అడిగాను. అంటే తపస్సు అన్నాడు. బుద్ధిలో పోసారు వాడిగా కాగితం అని చెప్పి వాడికి తిట్టే కాగితం ఇచ్చేసారు. అది ఎవరు చేస్తారు? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేస్తారు. నాకు 35 సంవత్సరాలు. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తాకు వచ్చాను. వాకింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగాడు. నాకు డయాబెటిక్ ఉందో, డయాబెటిక్ పోవడానికి వాకింగ్ చేస్తున్నాను. మీరు ధ్యానం చేస్తే సర్వ రోగాలు పోతాయన్నాడు. చాలా పోయా ధ్యానం చేస్తే రోగాలు పోయేలాగా ఉంటాయి. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా, మరి డాక్టర్లు ఎందుకున్నాయి, మెడికల్ షాపులు ఎందుకున్నాయి, నాకేం అక్కర్లేదు పోని చెప్పి పాంప్లెట్ పడేసాను. మళ్ళీ సెకండ్ సండే అదే నెక్స్ట్ సండే మళ్ళీ అదే రూట్లో వాకింగ్ చేస్తుంటే ఏం సార్ మీరు ఇంకా ధ్యానంకి రాని మళ్ళీ అదే పాంప్లెట్ ఇచ్చాడు. అసలు ఏంటి మీ ధ్యానం అంటే ఏంటి, ఏమున్నాయి దాంట్లో అంటే సర్వరోగాల నివారణ ధ్యానం. ధ్యానం నిర్విషయ మనహ అంటే విషయాలను సమూలంగా నాశనం చేస్తుంది. విషయాలు అంటే ఆలోచనలు నాశనం చేస్తే మనం ఎలా బతకాలి? మరి ఈ విషయాలను లేకుండా మరి ఆరోగ్యం వస్తుందా? అవును సార్, కరెక్ట్. మీ యొక్క సమాధానంలోని ప్రశ్న ఉంది, ప్రశ్నలోని సమాధానం ఉందన్న. మరి ఎలా తెలుసుకోవాలి? మరి మేము ఇక్కడ నేర్పించే ఒక సెంటర్ ఉందండి, మీరు అక్కడ రండి అంటే ఏ టైంలో రావాలంటే తెల్లవారుజామున 5 o'clock రండి అన్న. సరే అని చెప్పి నేను మా భార్య ఇద్దరం కలిసి ధ్యానం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే లేపి కూర్చోబెట్టారు అన్నమాట. ధ్యానం అంటే ఏంటంటే ఇంద్రియాలను కట్టడి చేసి, అంటే మనసు, ఇంద్రియాలన్నీ మనసు చేతిలో ఉన్నాయి. మరి మనసు ఎవరి చేతిలో ఉంది తెలియదు మనకి. మనకు మనసు వరకే తెలుసు. ఈ శరీరానికి మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, మనసు బాగోకపోతే ఈ శరీరం మనసు మీద ఉంటుంది. ఎందుకని? బాధలు, బెంగలు, కష్టాలు, సుఖాలు. సో మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా బాగుంది మీ ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, ఎవరైనా మీకు ఎందుకు వచ్చింది అన్నాడు. మరి నేను ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చాను నాకు తెలియాలి కదా. తెలుసుకుంటేనే కదా నేనేమి నేర్చుకోవాలి, నేను తెలుసుకుంటాను. నేను ఒకటి నేర్చుకోవాలని వచ్చి ఏం నేర్చుకోవాలి? ధ్యానం అంటే నేర్చుకోవాలి. ఎలాగా అంటే విషయాలన్నీ అర్థం అంటే ఏ ఆలోచన రాకుండా ఆలోచన రేసే స్థితిలోకి వెళ్ళాలి. ఈ భూమి మీద ఎవడు ఉండడండి అలాగే అన్నాను. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచన లేకుండా ఎలాగుంటాం? మళ్ళీ మీ ప్రశ్న ఇంకా బాగుంది. శ్వాస మీద ధ్యాస అన్నాడు. శ్వాస అంటే ఏమిటి అని అడిగాడు. నేనే అడిగాను. అయితే శ్వాస అంటే ఏంటి? మీరు తీసుకునే గాలి, బయటకు వదిలే గాలి అని. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే దీనినే సోహం అంటారని చెప్పాడు. సో అంటే లోపలికి వెళ్ళేది, హమ్ అంటే బయటకు వచ్చి. ఈ సోహం యొక్క కలయికే ప్రాణము. ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఈ శరీరం అంతా ప్రాణమయంతో నిండి ఉంటుంది. మనకు ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కోపం వచ్చినప్పుడు శ్వాసలు సరిగ్గా ఉండవు. కోపంగా ఉన్నప్పుడు శ్వాస చాలా స్పీడ్గా వెళ్తుంది. అలాగే మనం డల్ అయిపోయినప్పుడు శ్వాసలు బాగా స్లో అయిపోతాయి.
నిమిషానికి 15 శ్వాసలు, గంటకి ఎన్ని శ్వాసలు అని 900 అని, ఇంటూ 24 అన్నీ అయినాయి. సో 2000 చిల్లర అయిపోయినాయి. అంటే మీరు గంట ధ్యానం చేస్తే మీ దగ్గర 2160 శ్వాసలు మిగిలిపోయినాయి. అంటే మీ ఆయుష్ ఏమైంది? పెరిగిపోయింది కదా. మరి ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది? మనసు పని చేయట్లేదు. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో మన మనసుని ఇక్కడ పెట్టినప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలన్నీ ఇక్కడ ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకు సెంటర్లో ఉంది. ఎవరున్నారు సెంటర్లో? మనసు ఉంది. అప్పుడు దాకా నా మనసు అంటే తెలియదు, కంటికి కనపడదు. మరి మనసు ఎలా కంట్రోల్ చేస్తుందంటే నువ్వు మనసుని గమనిస్తున్నావు. ఎవరిని గమనిస్తున్నారు? తెలియలేదు. అంటే మనసు అనేది కనపడదు. మరి ఎవరైతే చూస్తున్నాడో వాడు కనపడ్డు. మరి కనపడని వాడు కనపడని దాన్ని ఎలా చూస్తాడు? అన్నీ నాకు ఇయ్యే ప్రశ్నలు ఎక్కువ. నేను లోపల వేసుకున్నాను. ఈ కనపడని వాడెవడు, ఈ కదిలించే దాన్ని అది కూడా కనపడింది, దాన్ని ఎలా పట్టుకోవాలని అడిగాను లోపల. అది నేనే, ఇది నేనే లోపల నుంచి ఆన్సర్ వచ్చింది. ఈ రెండు ఒకడు ఎలాగవుతాడు? నాకు తెలియదంటే శ్వాస మీద ధ్యాస పెట్టని వచ్చింది. మరి శ్వాస మీద ధ్యాస పెడుతుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మన శ్వాస ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వస్తుంది, బొడ్డు దాకా వస్తుంది శ్వాస అనేది. దీనికి సంబంధించిన మీరు విజువల్స్ చూడాలంటే స్పిరిచువల్ రియాలిటీ అని చెప్పి క్యాసెట్ ఉంది, దాంట్లో మీరు అంతా చూడొచ్చు. శ్వాస లాగెళ్తుంది, అలా బయటకు వస్తుంది. మరి ప్రాణం ఎక్కడుంది? ప్రాణం పైనుంచి కింద వరకు ఉంది, ముందు నుంచి వెనక దాకా ఉంది. దీని నక, దీని శిఖ అంటారు. నక శిఖ పర్యంతం అంటే ఎక్కడ? ఈ మొత్తం అంతా ఆలోచనలు ఇక్కడే ఉన్నాయి. పాపం దీనికి ఏం తెలియదండి. బ్రహ్మానందం గారు సినిమాలో నా కూర్చే నా కంట్రోల్లో లేదు, కొట్టేస్తుంది అంటాడు. అంటే ఏంటి? నీ కంట్రోల్ ఎందుకు లేదు? అక్కడ సిగ్నల్ కట్ అయిపోయింది. సిగ్నల్ ఎప్పుడైతే కట్ అయితే పనిచేయదు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ ఒక భాగం పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే రైట్లో మీకు ఎప్పుడైతే బ్లాక్స్ వచ్చినాయి అనుకోండి, లెఫ్ట్ పనిచేయదు. లెఫ్ట్లో బ్లాక్స్ వస్తే రైట్ బాడీ పనిచేయదు. మరి లెఫ్ట్ సైడ్ ఏముంది ఇక్కడ మనకి? మరి ఈ భాగం పనిచేయదు, మనిషి అవుతాడు. సో అందుకని ఏం చేస్తారు డాక్టర్లు ఫస్ట్ దీనికి ఏ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు. మరి ఈ బ్లాక్స్ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? ఎంతవరకు ఏ డాక్టర్కి భూమి మీద ఎవరికి తెలియదు. మరి మేము అలా తెలుసుకున్నామంటే ఆ బ్లాక్ ఎందుకు వచ్చిందంటే బ్లాక్ దగ్గర నిప్పు వస్తూ ఉంటుంది అనమాట. ధ్యానం చేస్తున్నప్పుడు అది ఇలా కొడుతుంటే మనకి నిప్పెలకు స్పోక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒక ఎనర్జీ. ఏమిటి ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ. ధ్యానంలో ఏం జరుగుతుందంటే ధీ ప్లస్ యానము. ధీ అంటే సూక్ష్మ శరీరం యొక్క సముదాయము, యానం అంటే వాటితో ప్రయాణం. ఇది యాక్చువల్గా మనది కాదు, ఇది మనకి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు అంటే ఇది ఇష్టపడి మనం తెచ్చుకున్నాం. ఈ డ్రెస్ని నేను ఎంత ముచ్చటపడి కొనుక్కున్నాను. ఎన్ని రోజులు వేసుకుంటావు? మా అయితే 24 hours వేసుకుంటాం. 24 hours తర్వాత ఏం చేస్తారు? వాషింగ్ తీసేస్తాం, లేదా వాష్ చేసేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? కొత్తది వేసుకుంటాం. దీనినే భగవద్గీతలో అన్ని క్లియర్గా చెప్పాడు కృష్ణుడు. ఈ శరీరం శాశ్వతం కాదు అంటే ఇది ఎంతకాలం ఉండాలో ఆత్మ తెలుసుకుంది కాబట్టి ఇది ధరించింది అంతే. ఇది ధరించి ఎంతకాలం ఉండాలి? కొన్ని కోట్ల శ్వాసలను డిజైన్ చేసుకున్నాను నేను, ఈ పని ఇంతవరకు అవ్వాలని. ఆ పని అయిపోగానే ఏం చేస్తుంది? ఇది వదిలేస్తుంది. అంటే ఇదే వదిలేసేది ఎవరు? ఇదెవరు? ఇది నువ్వు కాదు. రామ్ ఆత్మారామ్ అంటుంటారు. ఇది నువ్వు కాదు, నువ్వు వేసుకున్నావు. వేసుకుని ఏం చేసావు? మసి వచ్చింది, కన్నాలు బండి పాడైపోయింది, తీసేసావు. మరి తీసి ఏం చేస్తావు? కొత్త వస్త్రం వేసుకుంటావు. అదే భగవద్గీతలో చెప్పింది. ఆత్మ శాశ్వతము, నీటితో కానీ నిప్పుతో కానీ గాలితో కానీ దేనితో కానీ చెల్లించదు, అది అంటుకోదు, కాలదు. అది నువ్వు, ఇది నువ్వు కాదు. ఇది పోయిందంటే మరి అలాగే మరి చచ్చిపోతున్నావు. చని అంటే ఏంటి? వదులుతున్నావు అంతే, వదిలేస్తున్నావు కానీ నువ్వు చావట్లేదు, నువ్వు ఎప్పటికీ ఉన్నావు. సో అది మన 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు దాన్ని ఎలా గ్రహించాలంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే. సో మీలాగా క్వశ్చన్ మార్క్స్ ధ్యానం గురించి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నేను అనుకుంటా ఎప్పుడు ధ్యానం అంటారు, ఏకాగ్రత అంటారు, ఏంటి మనకైనా ఆలోచనలు రాకుండా ఉంటాయా? అయితే ఆలోచనలు వస్తాయి, లేకపోతే నిద్ర వస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ అది దాని గురించి చెప్తూ పోతే లార్జ్ స్కేల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది? దీన్ని ఎలా డిజైన్ చేశారు? దీన్ని ఇలా డిజైన్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? రైట్, మాకు సొసైటీలో ఏం చేశారంటే మామూలుగా ధ్యానం నేర్పుతూ పిరమిడ్ ధ్యానం అన్నిటికన్నా శ్రేష్టమైనది అని చెప్పారు మేడం. పిరమిడ్ అంటే తెలియదు నాకు. అంటే మామూలుగా ఆ రోజుల్లో 1500కి 2000 రూపాయలకి అమ్ముతుండేవారు, చెక్కతో తయారు చేసి జస్ట్ పిరమిడ్ అంతే.
ఇప్పుడు దీంట్లో పిరమిడ్ సెట్స్ ఉన్నాయి, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఏమవుతుందని అడిగాను. దీంట్లో విశ్వ చైతన్య శక్తిని గ్రహించే ఒక గ్రాహక శక్తి ఉంది. దాని కింద మీరు కూర్చున్నారు కాబట్టి మీలో గ్రాహక శక్తులన్నీ పైన ఉన్నాయి. ఈ మాడు అంటాం దీన్ని. దీని సెంటర్లో బ్రహ్మరంధ్రం ఉంది. దాంట్లోంచే వస్తాం, దాంట్లోంచి వెళ్తాం మనం. సో ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తాం తెలియదు. కానీ ధ్యానం దానిలో కూర్చున్నప్పుడు చొరుచొరం అంటూ ఉంటుంది అనమాట. ఈ చొరుచొరం అన్నప్పుడు ఏదో ఇచ్చింగ్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఇచ్చింగ్ లాగా ఉంటుంది ఏంటి తెలియదు. త్వరలో తెలియక కళ్ళు తెరిచేసేవారు. తర్వాత కళ్ళు మూసుకునేవారు. కళ్ళు తెరవరాదు, మనిషి కదలరాదు. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తే మీకు విశ్వ చైతన్య శక్తి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. అక్కడ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే శక్తివంతంగా ఉంటారు. ఎలా శక్తివంతంగా ఉంటారు? తిండి తినడం లేదు కదా, ఇది ఎట్లా శక్తి వస్తుంది? మీరు తిన్న తర్వాత ఏదైతే గ్లూకోజ్గా మారే శక్తి ఉందో ఆ శక్తి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు తినే అవసరమే లేదు ఫ్యూచర్లో. తినకుండా మనిషి ఎలా బతుకుతాడు? మరి ఋషులు 5000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఎలా బతుకుంటున్నారు? అదొక పెద్ద సైన్స్. అంటే విశ్వ చైతన్య శక్తితో డైలీ వాళ్ళు ధ్యానం చేయడం వల్ల ఇవాళ కూర్చున్నవాడు 2 సంవత్సరాల తర్వాత లెగుస్తాడు. మరి ఎలా కూర్చుంటున్నాడు? దానివల్ల ఉపయోగం కూడా ఏంటి? ఉపయోగం అంటే ఫస్ట్ మనకి ఏదైతే బాధలు, కష్టాలు, రోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్నవి, ఒక 10%తో సమానం. అంతే, సింపుల్గా వెళ్ళిపోతాయి. ఎలాగ వెళ్ళిపోతాయంటే మన మనసే అన్నిటికీ కారణం. దాంతోపాటు రెండోది పాపాలు చేసేది, పుణ్యాలు చేసేది మనసే. భోగాలు అనుభవించేది మనసే, కష్టాలు అనుభవించేది మనసే, అన్నీ మనసే. మరి ఈ మనసుని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా చేయాలి? కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. ధ్యానంలో ఏమవుతుందంటే మనసు పడుకుంటుంది, చైతన్యం లెగుస్తుంది, నువ్వు చైతన్యానివి. మనసు అనేది కేవలం ఇంద్రియాలకు మాత్రమే. ఈ ఇంద్రియాలని ఒక చోటే ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు. తన్ అంటే ఏంటి? ఈ పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలు ఈ కర్మం చేస్తున్నాయి. ఈ 5 ఇక్కడే ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం 5. ఈ కింద 5 ఉన్నాయి. కాళ్ళు, చేతులు, మనం స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, మనం నాలిక, ఇది కర్మం చేస్తుంది. తర్వాత మనం తిన్న ఆహారం దేని ద్వారా బయటకు పోతుంది, అది ఒక కర్మ అనమాట. ఇవి కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు మన లోపల ఉన్నాయి. తన్మాత్రలు ఎట్లా అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, వాడికి ప్రాణం ఉంది కానీ శక్తి లేదు. ఎందుకున్నాడు మంచం మీద? గ్లూకోజ్లు ఎందుకు ఎక్కుతున్నాయి? వాళ్ళ శక్తి లేదు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ శక్తి అంత లోపలికి వెళ్ళాక 2-3 సార్లు లేచి కూర్చుంటాడు. మరి అదే శక్తి ఒక్క ½ అవర్లో మీరు దానికి 10 ఎక్కువ రెట్టి శక్తి ఈ ధ్యానం ద్వారా మీరు లోపలికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీలో చైతన్యము అనేది ఒకటి ఉన్నది, అది మేలుకుంటుంది. మనసు ఎప్పుడైతే పడుకుంటుందో చైతన్యం మేలుకుంటుంది. చైతన్యం ఎప్పుడైతే మేలుకున్నదో సకల సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ మీకు అర్థమవుతాయి. సృష్టి ఇది. సృష్టి అంటే ఏంటి? ఇప్పుడు ఉంది, తర్వాత లేదు. ఆ లేని దాన్ని ఇక్కడ సృష్టి చేయడం, ఇది అంతే. ఇది ఈ స్టూడియో కట్టక ముందు ఏముంది? ఇక్కడ రాళ్ళు, కొండలు, మట్టి ఉంది. ఇక్కడ కట్టిన తర్వాత ఏమొచ్చింది? ఒక స్టూడియోని తయారు చేసుకుంది. దాంట్లోకి ఎవరు వచ్చాం? సో దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్. లేని దాన్ని సృష్టి చేయడం. సో శ్రీచక్రం గురించి కూడా మీ వీడియోస్లో విన్నాను సార్. సో దాని గురించి చెప్పండి. అసలు శ్రీచక్రం అంటే ఏంటి, మనిషికి ఎలా ఉపయోగపడుతుంది? అందరూ దాని ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, మీరు చెప్తూ పోతే నేను అడుగుతూ పోతా. శ్రీ చక్రము, శ్రీ అంటే సిరిగలది, భాగ్యవంతమైనది. చక్రము అంటే ఒక వృత్తాంతం, అంటే దాని లోపల ఉండే యొక్క శక్తి తెలుసుకోవాలి. మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఒక పరిధిలో ఉంటాయి. ఒక పరిధి అంటే నీ జ్ఞానం ఎంత ఉంది? 1వ క్లాస్ వాడికి జ్ఞానం ఎంత ఉంటుంది? 2వ క్లాస్ వాడికి ఎంత ఉంటుంది? 10వ క్లాస్ వాడికి ఎంత ఉంటుంది? ఆ జ్ఞాన పరిధిలోనే వాడు ఆలోచిస్తాడు. సో ఆ పరిధిలో ఉన్నంతసేపు వాడికి తెలిసిన జ్ఞానంతో పాటు తెలియని జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి. అక్కడ ఏమవుతుందంటే శ్రీచక్రం అనేది అంటే భాగ్యాన్ని కలిగిస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కానీ శ్రీచక్రం అంటే ఫస్ట్ నాకు తెలుసు, పిరమిడ్ మాత్రమే తెలుసు. పిరమిడ్ మా గురువు గారు సుభాష్ పత్రిజీ గారు ఏం చెప్పారంటే పిరమిడ్ అనేది ఒక మహాశక్తి. ఆ శక్తి కింద మీరు కూర్చున్నప్పుడు మీలో ఉన్న శక్తులు మేలు కొరుపుతుంది. కానీ దానివల్ల మీరు మేలుకుంటున్నారని కాదు, అది మీకు హెల్ప్ చేస్తుంది అంతే. మీలో అమోఘమైన శక్తి ఉంది, భగవంతుడు ఏ శక్తి ఉంది మీలో అదే ఉంది, కానీ మీకు తెలియదు. మరి తెలుసుకోవడానికి ఏం చేయాలి? ధ్యానం చేస్తున్నప్పుడు ఏముందంటే మన లోపల శరీరం అంతా బరువు అవడం, మంటలు, నొప్పులు రావడం, తర్వాత వికారాలు రావడం, అంటే చేదుగా నాలుగు మీద రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, లేకపోతే వెంటనే యూరిన్కి వెళ్ళాలనిపించడం, లేకపోతే మోషన్కి వెళ్ళాలనిపించడం, ఇవన్నీ క్లీనింగ్ సంబంధించినవి. అవుతుంటుంది మనకు. అట్లా వెంటనే కాదు, అదే
బై కోర్స్ ఆఫ్ Process లో. 1 month 2 months 3 months 4 months అంటే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పడానికి కోసం. అది అక్కడ ఏం జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది దీనివల్ల. ఎన్నాళ్ళు లేదు, ఇప్పుడేదో జరుగుతుంది. ఇవన్నీ పెయిన్స్ వచ్చేసి తల బాగా బరువు అయిపోతుంది. ఇప్పుడు దీని కింద మీరు కూర్చొని ఒక 5 minutes చేశారనుకోండి, మీ తల పనిచేయదు. మీరు ఎవరితో కళ్ళు ఎరగని మాట్లాడాలంటే వీళ్ళు తాగారా నేను తాగానా అనే మత్తులా వచ్చేస్తుంది. మత్తు పైసా ఖర్చు లేకుండా డైరెక్ట్గా మందు కొట్టినట్టు ఉంటుంది దీంట్లో. పైసా ఖర్చు లేకుండా ఫుల్ బాటిల్ ఎత్తినట్టు ఉంటుంది అంటారు. మా గురువు గారు నన్ను అడిగేవారు, మంచి అంటే అప్పుడు ఏం పిరమిడ్ లేదు, మామూలు కూర్చొని ధ్యానం చేసిన ఓపెన్లోనే. ఆయన మహామాంత్రికులు అంటాడు అనమాట శక్తిని. నేను దేవుడు ఎలాగుంటాడు నాకు తెలియదు, ముందు ఆయన కూడా నాకు తెలియదు, కానీ ధ్యానం చేస్తుండే ఆయన కనిపించాడు, గడ్డం ఆయన కనిపించాడు, ఆ పత్రిజీ గారు. ఈయన ఎందుకు వచ్చాడు నాకు తెలియదు. తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, మా ఇంట్లో అన్ని క్లాసెస్ పెట్టాను అన్నమాట. కింద క్లాసెస్ పెడితే అందరూ వచ్చేవారు. వస్తుంటే కొంతమంది తాడై ఉండేది, అంటే ఇప్పుడు చెప్తాను దీని కింద తాడే యాక్టివేషన్ అవుతుంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చారనుకోండి, ఓ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వాడిని దీనిలో కూర్చుంటే ఒక్క 1 monthలో వాడి తాడే ఓపెన్ అయిపోతుంది. జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది, మూడింటిని కలిపి వాడు ఒక సృష్టి చేస్తాడు. వాడి యోగి అంటే గత జన్మలో వాడికి యోగేశ్వరుడే, ఇప్పుడు వెంటనే యాక్టివేట్ అయిపోయింది లోపల. అదే ధ్యానం చేయని వాడు దీని కింద వచ్చానుకోండి, వాడికి యాక్టివేట్ టైం పడుతుంది. ఈ లోపల కొన్ని 100 సెన్సార్స్ ఉన్నాయి, ప్రతి మనిషికే ఉంటాయి. అవి యాక్టివేషన్ లేవు. మనం తినకూడని తింటున్నాం, తాగకూడని తాగుతున్నాము, మాట్లాడకూడని మాట్లాడుతున్నాం, కాబట్టి అవన్నీ మూసుకుపోయినాయి. మరి ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఈ పనులన్నీ మానేయాలి. అదే ఇప్పుడు శ్రీచక్రం విషయానికి వస్తే ముందు అర్హతలు ఉంటాయా సార్? మరి ఇంట్లో పెట్టుకోవడానికి పూజ చేయడానికి ఆలోచిస్తాం కదా. పూజ అంటే ఏంటో తెలియాలి ముందు. పూజ అంటే ఏం చేస్తున్నావు, ఒకటి ఇచ్చి ఒకటి అడుగుతున్నావు, లేదా ఒకటి ఇచ్చి 10 అడుగుతున్నావు. లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఎందుకు పెట్టుకున్నారు? 5 దగ్గర లేవు కాబట్టి ఒక 10 రూపాయలకి 2 అట్టుపళ్ళు, ఒక కొబ్బరికాయ, లేదా 2 అగరబత్తులకి ఇచ్చి మనం ఒక లిస్ట్ అడుగుతాం. ఎందుకని మనకి అంతకంత, ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, మరి నీ దగ్గర లేవు కాబట్టి అడిగేవారు. ఇప్పుడు సపోజ్ నేనే దేవుణ్ణి, మీరు నన్ను కోరుకున్నారు, మీరు నన్ను అడిగారు, నేను ఎందుకు ఇవ్వాలి? కోటగాడు అడుగుతాడు నేను ఎందుకు ఇవ్వాలి అని, మరి నాకేంటి. మరి దేవుడు ఏం చేస్తాడంటే నాకేంటి అన్నప్పుడు వీడి గురించి చూస్తాడు. వీడి పాప పుణ్యాలు ఎంత ఉన్నాయి లిస్టు. పాపాలు ఎక్కువ ఉన్నాయి, పుణ్యాలు ఎక్కువ ఉన్నాయా? పాపాలు ఎక్కువ ఉంటే మైనస్ బ్యాలెన్స్. ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వస్తాయా? ఎప్పుడు వస్తాయి? డబ్బులు ఉండాలి. అది పుణ్యం. పాపం అంటే ఏంటి? అందరి దగ్గర లాక్కున్నాయి. పుణ్యం అంటే ఏంటి? నీ దగ్గరనే పంచిపెట్టేవి. సింపుల్. సో అప్పుడు ఏం చేస్తాడు, వీడి దగ్గర పుణ్యం ఉంది, వీడి అకౌంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది, వీడు 1000 రూపాయలు అడిగాడు, 100 రూపాయలు ఇద్దాం. తిరుపతికి ఒక భక్తుడు వెళ్ళి వెంకటేశ్వరం ఏం కోరుకుంటాడు, దండం పెట్టుకుని బయటకు వచ్చి, నువ్వు కానీ నాకు కానీ 1,00,000 రూపాయలు ఇస్తే నేను నీకు 10,000 ఇస్తా. ఎవరు డబ్బులు? డబ్బులే, కమిషన్ ఇస్తారు ఆయనకి. అంటే మనిషి ఏంటి, ఒక ఆశావాది. అయితే వెంకటేశ్వరం ఏం చేస్తాడు, అరే ఈ నోట్ల నుంచి మొట్టమొదటిసారిగా ఇస్తాను అని ఏదో శబ్దం వచ్చింది, ముందు దాన్ని పట్టుకోవాలి. ఇస్తాను నీ ప్రపంచంలో ఎవడు అండు, తీసుకుంటాను అంటాడు. వీడు ఇస్తాను అని పట్టుకుని వీడికి ఏదో ఒకటి చేయాలి, వీడికి బ్యాలెన్స్ లేదు, కానీ వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇస్తాను మాట వచ్చింది. సో వాడికి 1,00,000 రూపాయలు ఓ లాటరీ ద్వారానో దేని ద్వారా వాడికి భక్తుడికి ఇస్తాడు. కానీ భక్తుడు ఏమనుకుంటాడు, నాకు లాటరీ తగిలింది, వెంకటేశ్వరం ఇవ్వలేదు అంటాడు. పక్క వాళ్ళందరూ తిడతారు, ఇంతకుముందు లాటరీ తగిలింది, ఇప్పుడు ఏం తగిలింది, కోరుకున్నావు కదా, మరి ఆయన ఇచ్చాడు కదా, ఆయన డబ్బులు అంక ఇవ్వ అంటే అప్పుడు కొంచెం కళ్ళు తెరిచి ఓకే అని చెప్పి 10,000 వేస్తాడు. 10,000 వేసి వెంటనే మళ్ళీ దండం పెట్టుకుంటాడు. ఈసారి కానీ నువ్వు నాకు 2 లక్షలు ఇస్తే నీకు 20,000 ఇస్తా అంటే ఏం చేస్తున్నాడు, వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. మరి ఎవరితో? దేవుడితోనే. దేవుడు ఏమంటే ఇవ్వనండు, ఇస్తాను, టైం పడుతుంది, ఒక కాలం వెయిట్ చేయంటాడు. అంటే మనిషి ఆశ తప్పులేదు, అడగచ్చు, కానీ ఇచ్చింది ఏం చేయాలి? దేనికోసం సద్వినియోగం చేస్తున్నావు, ఎవరి కోసం సద్వినియోగం చేస్తున్నావు? నీ కోసం 90%, 10%. నాకు ధ్యానంలో ఏమైందంటే, రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ ట్రయాంగిల్లోకి నేను ట్రావెల్ చేసుకుంటాను. అంటే నేనంటే యాస్ట్రల్ ట్రావెల్, బాడీ ఇక్కడే ఉంటుంది, నేను మాత్రం. నేను అంటే ఎవరు? అసలైన నేను. ఇది అసలైన నేను కాదు, ఆత్మరాముడు. ఆత్మ. ఇంకా రాముడు అనండి, కృష్ణుడు అనండి, ఎవరన్నానండి. ఆత్మ ఏం చేస్తుంది, ఈ బొడ్డులోంచి ఓ తీగలాగా ఉండి ఎక్కడికంటే అక్కడ ట్రావెల్ చేసేస్తుంది. రాత్రిపూట మనం చేసే ప్రతి ఒక్కరు అదే కళ, దానినే కళలో ఉంటాం. మనం అక్కడికి వెళ్ళి చూస్తాం, తెల్లవారి మనం దీంట్లోకి వస్తాం, అన్నీ మర్చిపోతాం. ఏం జరిగిందంటే ఏదో జరిగింది కానీ తెలియదు,
కానీ ఏదో తెలుసుకోవాలి. తెల్లవారుజామున వచ్చిన కళ నిజం అవుతాయంటే నిజమేనా అని అడుగుతారు. కళ ఎప్పుడు వచ్చిన కళ, అది కళ అంటే ఏంటి? ఆలోకం. ఇది ఇలా కళలో జరిగినవి ఇళ్లలో చేయాలి. ఇది నా కళలో కనిపించింది, ఇది ఇళ్లలో చేశాను. అమ్మవారు ఇచ్చిన శక్తి నాది కాదు. ఏంటి నాకు ఎందుకు ఇచ్చావంటే, ఒక మేస్త్రి ఏం చేస్తాడు? ఇల్లు కడతాడు. ఎలా కడతాడు? ఎవరు చెప్తే కడతాడు? మాస్టరే అంటే ఆ ఇంటి ఓనర్. ఇంటి ఓనర్ చెప్పాలి. ఇంటి ఓనర్ చెప్తే, ఇంటి ఓనర్ కోసం ఇల్లు ఎవరు కడుతున్నారు? మేస్త్రి కడుతున్నాడు. ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? వాళ్ళే వస్తారు. ఓనర్ వస్తున్నాడు. మరి కట్టింది ఎవరు? మేస్త్రి. మేస్త్రి. మేస్త్రికి ఇంటికి సంబంధం ఉందా? కట్టడం వరకే. అర్థం చేసుకోవాలి. ఈ శరీరం మనకి ఇచ్చారమ్మా. ఈ శరీరం ఏంటంటే నీకు ఒక పనికి ఉపయోగపడడానికి ఇచ్చారు. ఇంట్లో దేనికుంటాం? వర్షం పడినా, గాలి వేసినా, అగ్ని వర్షాలు పడినా, పిడుగులు పడినా వాటి నుంచి రక్షణ కల్పించుకోవడానికి వేరే పాములు, తేళ్లు, జిర్లు అంటే జంతువులు ఇంట్లోకి రాకుండా తలుపులు ఇచ్చారు, కిటికీలు ఇచ్చారు. కిటికీల నుంచి గాలి వేస్తుంది, తలుపులేమో ఇతరులు ఎవరు లోపల రాకుండా మనం పడుకోవడానికి. అట్లాగే ఈ ఆత్మకు అన్నీ తెలుసు, నేర్చుకోవడానికి వచ్చింది. మీరు స్కూల్కి దేనికి వెళ్తున్నారు? నేర్చుకోవడానికి. స్కూల్ నుంచి నేర్చుకున్నాక ఎక్కడికి వెళ్తారు? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్తారు. మళ్ళీ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. ఇది ఇల్లు. భూగ్రహం అనేది ఇల్లు. అసలు మనం ఎవరం? జేసస్ ఏం చెప్తాడు? మనంతా పరలోక వాసులు అంటారు. కానీ అందరూ ఏమనుకుంటారంటే వీడు హిందూ అయ్యండి జేసస్ క్రీస్తు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటారు. నిజాన్ని మన భూమి మీద ఎవరైతే మనకి వ్యక్తపరిచారో వారిని తలుచుకోవాలి. ఇక్కడ క్రిస్టు లేడు, ముస్లిము లేడు, హిందువు లేడు. ముగ్గురు కలిపితే మనమే. అది భూమి మీద మనకు మనం ఏర్పరచుకుని, దేవుడేం ఏర్పరచలేదమ్మా. దేవుడికి ఏ మతానికి సంబంధం లేదు. ఈ ధ్యానంలో కులము లేదు, మతం లేదు, లింగము లేదు, ఆడ లేదు, మగ లేదు, ఒకటే ఆత్మ. నువ్వు ఆడగా పుట్టు, మగగా పుట్టు, నీ ఇష్టం అది. మరి విడివిడిగా ఎందుకు పుడుతున్నాయంటే ఒకదాని ధర్మం మరొకటి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆడదాని వెనకాల మగోడు ఎందుకు పడుతున్నాడు? మగోడు వెనకాల ఆడోడు ఎందుకు పడుతున్నాడు? అది తెలియకే కదా. తెలిస్తే వెళ్తాడా? 2 తనులు తిన్నాడు అనుకోండి, లేకపోతే 2 ఎక్స్పీరియన్స్ లేనుకోండి, వెళ్తాడా? ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కటి తెలుసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి సార్? ఇక్కడ క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ క్రిస్టల్స్ అంటే మీరు ఉంగరాలకి రాళ్ళు పెట్టుకుంటారు కదా, వాటిని ఏమంటారు? జెమ్స్ అంటారు. దీంట్లోంచి జెమ్స్ తయారవుతాయి. దీంట్లో సెంటర్ పార్ట్ జెమ్స్, దాని చుట్టూ ఉన్న పార్ట్ క్రిస్టల్స్ అనమాట. ఇవి భూమి లోపల 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 4 కిలోమీటర్ల కింద తయారవుతాయి ఇవన్నీ. మరి దీని ద్వారా ఎలాగ తగ్గుతుంది మనకి? ఇది ఎవరు? విశ్వ చైతన్య శక్తి. మరి ఇదెవరు? భూమికి సంబంధించింది. మరి విశ్వ చైతన్య శక్తికి భూమికి కనెక్షన్ ఉందా? ఉంది. ఎట్లా అంటే మీకు శరీరం కనపడేది ఒకటి, దీని లోపల ఎన్నో తెలుసా మీకు ఎవరికన్నా? ఈ భూమి మీద ఉన్నాడు ఎవరికి తెలియదు, ఒక యోగులకి తప్ప. దీంతో కలిపి 7 శరీరాలు ఉన్నాయి. ఈ 7 శరీరాలు ఏమిటి? 7 లోకాల నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం. కానీ దీని చక్రాలు 6 ఉన్నాయి. ఈ 6 చక్రాలకి 6 శరీరాలని క్లీన్ చేస్తుంది అనమాట. ఓకే. ఈ బాడీలో ఉండే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని మలినాలను తీసేస్తుంది అనమాట. తీస్తే ఏం చేస్తుంది? శుద్ధ పరబ్రహ్మలా తయారు చేస్తుంది. ఇది శుద్ధ పరబ్రహ్మ అంటే ఎవరు? సంపూర్ణంగా భగవంతుడిలాగా ఉండి దేనినన్నా కూడా క్రియేట్ చేయగలిగే శక్తి బ్రహ్మకు మాత్రమే ఉంది. మనలో ఎవరున్నారంటే 3 ఉన్నారు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చారు? ఆది పరాశక్తి, ఆది మూల శక్తి. ఇది ఆది మూల శక్తి. ఈ ఆది మూల శక్తి 3 విడివిడిగా ఉన్నారు, కానీ మనలో 3 కలిసి ఉన్నారు. సో దీని వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని విశేషాల వల్ల ఒక జిస్ట్ చేసి ప్రేక్షకులకి చెప్పండి. ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవడానికి ఫస్ట్ దీన్ని క్వశ్చన్ వేయాలి. నేను ఎవరు? రమణ మహర్షి ఎప్పుడు చెప్తాడు, నీవు ఎవరు? నీవు ఎవరంటే ఒక శరీరం కాదు. అది నిర్వాణ షట్కములు అన్నీ ఉన్నాయి, కానీ అందరూ నిర్వాణ షట్కం వింటారు. కానీ మరి నిర్వాణ షట్కం ఎందుకు మరి రూలింగ్ చేయరు మన బాడీలో? నువ్వు అది కాదు, ఇది కాదు, ఏది కాదు ఏమనంటావు? శివానంద రూప శివోహం శివోహం. శివుడి యొక్క ఆనంద రూపంలో శివోహానివి. మరి అదైనప్పుడు మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నీతో చేయించుకుంటున్నాడు ఆయన. చేసేది నువ్వే అయినా. ఇప్పుడు బల్బు ఉందమ్మా, బల్బు ఎప్పుడు వెలుగుతుంది? స్విచ్ చేస్తే కదా. స్విచ్ ఆఫ్ చేస్తే ఉంది, ఆఫ్ అయిపోయి. అంటే కరెంట్ ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? బల్బు దాకా వచ్చి ఆగిపోయింది. బల్బులో కరెంట్ రావాలంటే ఏం చేయాలి? స్విచ్ అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నేను ఆత్మను తెలుసుకుంటావు. ఆత్మను తెలుసుకున్నప్పటికి ముందే నీకు అన్ని రోగాలు తగ్గిపోతాయి. అది తగ్గిపోయిన తర్వాతే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అప్పటికే రోగాలు ఉండవు. అప్పుడు ఏం చేస్తావు? క్రియేషన్ చేస్తావు.
నేను ఇది కనిపెట్టాలి, అది కనిపెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. నేను 3 సంవత్సరాలు మనసు మీద పడుకున్నా నా కర్మల కోసం. నా కర్మను క్లీన్ చేసుకున్నాను. అసలు ఎవడు 3 సంవత్సరాలు మనసు మీద పడుకోడు. మళ్ళీ మా గురువు గారు ఏం చేసేవారు, ప్రతి 3 నెలలకి 6 నెలలకి మా ఇంటికి వచ్చి ఫ్లూట్ వాయించి నన్ను ధ్యానం చేయించేవాడు. నేను ఒక్కడనే ఉండేవాడిని ఇంట్లో. మా ఆవిడేమో జాబ్కి ప్రమోషన్ మీద వెళ్ళిపోయింది, మా అమ్మాయి చదువుకోవడానికి నేను ఒక్కడిని ఇంట్లో ఉండేవాడు. బతుకుతానో తెలియదు, కానీ ధ్యానం చేయాలని కుదిరేది కాదు. గురువు గారే బతికించుకున్నాడు. మళ్ళీ ఎందుకని, మరి ఎటువంటి ఎవరు తీసుకొస్తారు భూమి మీదకి? లేవు. ఇప్పుడు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. 2012లో జరగాల్సినవి 2020కి షిఫ్ట్ అయింది. 2020కి షిఫ్ట్ ఏమైంది, కరోనా వచ్చింది. కరోనా వచ్చి చాలామంది లేచి వెళ్ళిపోయారు. కానీ ఆత్మను భయపడిపోయి చచ్చిపోయింది. ఆత్మను భయపడకూడదు, ప్రశాంతంగా వెళ్ళాలి. నేను దీంట్లోకి వచ్చాను, నేను దీంట్లో హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అని ఎవరికి తెలియాలి? ఆత్మకు తెలియాలి. అంటే నీ మనసు అడ్డం పడింది అక్కడ. చనిపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు చెప్తారు భూమి మీద? అందరికీ తెలుసు, కానీ చెప్పలేరు. ఎందుకంటే మా సిద్ధాంతం క్లియర్గా ఒకటే చెప్తాం, ఇవాళ దాకా నాకు ఫెసిలిటీస్ ఇచ్చాడు, నాకు రేపు ఫెసిలిటీస్ ఇచ్చాడు ఎవడు లేడు. భర్త చనిపోయిన భార్యకి ఇవ్వడం, భార్య చేస్తే భర్తకి ఫెసిలిటీస్ ఎవడిస్తాడమ్మా? ఎవరు ఇవ్వరు కదా. మరి ఎవరు ఇవ్వాలి? నీకు నువ్వు సంపాదించుకోవాలి. మరి ఆ వయసులో సంపాదించుకోగలరా? మరి ఈ పాఠం ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ జన్మలో నేర్చుకున్నాడు. వచ్చే జన్మకి వెళ్తే ఏం చేస్తాడు? నాకు ఎవడో లేడు, నాకు నేను దేవుడిని అంటాడు. ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళి చిన్న ప్రశ్న ఏమని చూస్తాను, నీ మాట వింటారా? నువ్వు వాడి మాట వినాలి. అంటే వాళ్ళు ఉన్న ఎనర్జీ, సోల్ ఆఫ్ ఎనర్జీ, గాడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇటువంటి మనం డెవలప్ చేసుకుంటాం అన్నమాట. దీని ద్వారా 2030 దాకా ఈ విపరీతంగా జరుగుతాయి. మరి ఈ సమయంలో ఈ చక్రాలు ఎందుకు ఇచ్చారు అంటే, మానవుడు ఒక మృగంలాగా ఉండిపోయాడు, మనిషి రూపంలో మృగంలాగా ఉండిపోయాడు. ఆ మృగంలాగా ఉన్నవాడు దానవుడు దైవంలాగా మారాలి. దైవం అంటే ఎవరు? దేవుడు, ఒక క్రియేటర్ కావాలి. ఇంతకాలం నుంచి ధ్యానం ఉంది, కానీ ఒక పత్రిజీ గారు మాత్రమే ఈ ధ్యానాన్ని గట్టిగా పట్టి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేశారంటే, అందరిలో దేవుడు ఉన్నాడు, అవి తినద్దు నాయన, తాగద్దు నాయన, పాపాలు చేయకు నాయన, ఆ పిచ్చి పనులు మానేసి చక్కగా ధ్యానం చేసుకుని స్నేహంగా జీవించండి, ఆడండి, పాడండి, నాట్యం చేయండి, ఉరుతులోగండి, ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. అవి ఎక్కడున్నాయి? క్లబ్బుల్లో కాసేపు ఉంటాయి, తర్వాత బయటకు వచ్చాకే ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళాలి. మనం అర్థమైన లోపల వేసావు కదా. మీకు 10 కిలోలు బరువు ఇచ్చారమ్మా, మోస్తున్నారు. ఇంకొకటి వచ్చి ఇంకో 10 కిలోలు ఇచ్చాడు, మోయగలవా? మరి లోపల ఎంత వేసేస్తావు? ఇక్కడ అరాయించుకున్నాడు ఒకడే కదా. వాడేమంటాడు, ఏంట్రా లోపల వేసేస్తున్నావు? లోపల నేను ఒకటి ఉన్నాను, అరాయించాలి కదా, డైజెస్ట్ చేయాలా? ఎవరు డైజెస్ట్ చేస్తాడు? సో అందుకనే మితాహారము ఎంత అవసరం అంత తీసుకోవాలి. ఈ పద్ధతులన్నీ దీన్ని చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవరెవరు దేన్ని ఉపయోగించాలి, దీన్ని రీచ్ అవ్వడం ఎట్లా, దీన్ని ఎలా కొనుక్కోవాలి, దీని కాస్టింగ్ ఏంటి? శ్రీచక్రం అనేది మాకు మొట్టమొదటిగా ధ్యానంలో చెప్పే కదా, ఒక జామెట్రీ ద్వారా దీన్ని తయారు చేసాము. 35,000 తయారు చేసాం. ఓకే. దీని కాస్ట్ వచ్చేసి 35,000 అండి. దీని కాస్ట్ 6,000. ఓకే. దిస్ ఈస్ ఫర్ కామన్ మ్యాన్. ఈ దీంట్లో కూడా అన్ని క్రిస్టల్సే ఉంటాయి మీకు. ఓకే. ఇవన్నీ క్రిస్టల్సే. మాకు ఈ కాస్టే అసలు 6,000 రూపాయలు అయ్యే సరిపో, కానీ సామాన్య ప్రజానికానికి అందివ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఐ సెడ్, నడిచే లైబ్రరీని ప్రశ్నలు అడిగితే అరకొర ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు చేసాము. ఇక ముందు ఎలాబొరేట్గా మాట్లాడే ప్రయత్నం ఎవరైనా అంతేనమ్మా, చిన్నప్పుడు ఆలు నేర్చుకుంటాం, తర్వాత బండిరాలు నేర్చుకోవాలి. మరే ధన్యవాదాలు సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.